ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి 30 వచనాల్లో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, విశ్రాంతి దినము ఎప్పుడు ప్రారంభమాయను అనే విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ నిర్గమకాండం 16వ అధ్యాయంలో 2 వర్తమానాలు మనం వేరువేరుగా ధ్యానం చేయబోతూ ఉన్నాము. అందులో ఇప్పుడు మొదటి భాగం నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి వచనము నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అనుసరించి విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చాలామందికి సందేహం, అడుగుతుంటారు కూడా, విశ్రాంతి దినము ధర్మశాస్త్రంతోనే ప్రారంభమైంది కదా అని. అందులో కూడా కొంతమంది మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం అనగా 5 కాండాలు అనుకుందాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు ఏర్పడిన తరువాత అని కొంతమంది అంటారు. మరికొంతమంది దేవుని ధర్మశాస్త్రం అంటారు. అంటే అది నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు, రాతి పలకలు, దాన్ని దేవుని ధర్మశాస్త్రంగా కొంతమంది అంటారు. అప్పుడు ప్రారంభమైంది, అందులో ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి విశ్రాంతి దినాన్ని గురించి అని అంటారు. అసలు బైబిల్ ఏం చెబుతుంది? ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం క్రమంగా ధ్యానం చేయబోతున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది అనే దానికి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, నిర్గమకాండం 16వ అధ్యాయం మనం చదవబోతున్నాం. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు బయలుదేరినది మొదలు 2.5 నెలల తర్వాత విశ్రాంతి దినం ప్రారంభమైంది అనేది మనం బైబిల్ ఆధారంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ ప్రారంభమైంది అని ప్రశ్న వేసుకుంటే, ఏలీము ప్రాంతానికి సీనాయి అరణ్యానికి మధ్యలో సీను అనే అరణ్య ప్రాంతంలో ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. మరి రాతి పలకలు అనగా దేవునికి ధర్మశాస్త్రమునకు ముందా లేక ధర్మశాస్త్రంతో కూడానా అని ప్రశ్నించుకుంటే, దేవుని ధర్మశాస్త్రమునకు ముందే ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం చెప్పాలంటే, వాగ్రూపంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రంతో కూడా విశ్రాంతి దినం ప్రారంభమైందని చెప్పాలి. వాగ్రూపంలో అంటే నోటి మాటగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, తర్వాత దేవుడు రాతి పలకల మీద తన చేవురాతితో ఇచ్చాడు. దానికంటే రాతి పలకల కంటే ముందుగానే దేవుడు వాగ్రూపములో విశ్రాంతి దిన ఆచారమును దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఏలీము ప్రాంతానికి, సీనాయి అరణ్యానికి మధ్యలో ఉన్నటువంటి సీను అనేటటువంటి అరణ్య ప్రాంతంలో ఇచ్చాడు. ఎంతకాలానికి ఇచ్చాడు? ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత 2.5 నెలల తర్వాత ఇచ్చాడు. ఈ 3 జవాబులను ఇప్పుడు మనం క్రమముగా ఈ వాక్యాన్ని చదువుకుంటూ తెలుసుకోబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయం ప్రారంభ వచనం. తరువాత అంటే ఏలీము దగ్గర 12 నీటి మడుగులు, 70 ఈత చెట్లు ఉన్న దగ్గర కొంతకాలం ఉంది. ఆ తర్వాత వారు ఇజ్రాయేలీల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఎంతకాలానికండి? 2.5 నెలల కాలానికి. ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరిన మొదలు ఈ సీను అనేటటువంటి అరణ్య ప్రాంతానికి వచ్చేసరికి 2.5 నెలలు పట్టింది. ఈ సీను అరణ్యం ఎక్కడ ఉంది? ఏలీము అనే ప్రాంతానికి, అంటే 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు కలిగిన ఆ ప్రాంతంలో ఒక విడిది చేశారు కదా ఇజ్రాయేలీలు. ఆ ప్రాంతమునకు సీనాయి ప్రాంతం, సీనాయి పర్వతం, అంటే మోషేకి దేవుడు ఎక్కడ పొదలో కనబడ్డాడో మరలా మీరు వచ్చి ఇక్కడే
దేవుని ఆరాధిస్తారని ఏ ప్రాంతానికి గురించి చెప్పాడో ఆ సీనాయి పర్వతానికి ఈ ఏలీము ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి సీను అనేటువంటి అరణ్య ప్రాంతానికి వచ్చారు. 2.5 నెలల కాలం పట్టింది. ఇది మొదటి వచనం ప్రకారంగా మనం తెలుసుకుంటున్న విషయం. ఈ సీను అరణ్యంలో 2వ వచనం, ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. మరలా ఇక్కడ సనిగారు. వీరికి ఏమి కొరత కలిగినా ఏమి ఇబ్బంది వచ్చినా మోషే అహరోనులనే సనుగుతారు. వారి కనులు ఎదుట మేఘం ఉంది కదా, మేఘంలో దేవుడు ఉన్నాడు కదా, దేవుడే కదా వారు నడిపిస్తూ ఉన్నది. అక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చుగా, చేయరు. ప్రార్థన మాత్రం చేయరు, ఏమైనా చేస్తారు. అదే కదా యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే, మీరు ఆశించున్నారు కానీ మీకేమీ దొరుకుటలేదు, ఎలయనగా మీరు దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరుకుటలేదు. మీరు ఆశించిన వాటిని అందుకోవడానికి సాధ్యమైతే మీరు నరహత్య చేస్తారు, యుద్ధములు చేస్తారు, మరి సమస్త కీడులు చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరుకుటలేదు. ఒకవేళ అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతారు కాబట్టి మీకు దొరకడం లేదంటాడు అక్కడ. ప్రార్థనా జీవితం అంటే అంత కష్టం క్రైస్తవులకి. ఏమైనా చేస్తారు. ప్రార్థన ఏకాంతంగా మోకరిల్లి ప్రార్థన చేయండి అయ్యా అంటే అది మాత్రం కష్టం. మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఆ సత్యం మనకు అర్థమవుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మన ప్రార్థనకు ప్రతిఫలము తెచ్చే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయ్యా అంటే, సంఘంలో అందరి ముందు అందరూ వినేటట్టు చేసే ప్రార్థన కాదు, ఏకాంత ప్రార్థన. యేసయ్య మనకు చూపించింది, నేర్పించింది రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ప్రారంభిద్దాం, ఏకాంత ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుందాం, ప్రతిఫలాలు పొందుకుందాం. వీరు ఇక్కడ తమ ఎదుట ఉన్న ఆ మేఘము దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకోలే. తమ కనులు ఎదుట మోషే అహరోను ఉన్నారుగా, వారి మీద సణుగుతున్నారు. ఏమని సణుగుతున్నారు చూడండి, ఎందుకు సణుగుతున్నారు. 3వ వచనం, ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకుని దాన్ని సిద్ధపరచుకునవలెను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలు ఉండవలెను. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇక్కడ వీరు ఎందుకు సనుగుతున్నారు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కుండల దగ్గర కూర్చొని మాంసం తింటూ ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోలేదు, హాయిగా చనిపోయేవాళ్ళం కదా, ఇప్పుడు ఆకలి చేత ఎందుకు చచ్చిపోవాలి అంటే వీరికి ఆకలి బాధ ఉంది అక్కడ. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సీను అరణ్యంలో వీరున్నారు. ఈ సీను అరణ్యంలో వారు చేరేసరికి 2.5 నెల పట్టింది అని అంటున్నాం. ఈ 2.5 నెలల కాలం వారు ఏమి తిన్నారు. ఈ సీను అరణ్యంలోనే దేవుడు సీను అరణ్యంలోనే మన్నాను కురిపించాడు, పురేలు రప్పించాడు, విశ్రాంతిని ఆచారాన్ని ఇచ్చాడు, వాగ్రూపంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 4 ఇచ్చాడు. మనం 4 గమనించబోతున్నాం. సీను అరణ్యంలోనే సీనాయి పర్వతం దగ్గర రాతి పలకల ధర్మశాస్త్రం ఇచ్చాడు, గుడార నిర్మాణం గురించి చెప్పాడు, వారికి బలి సాంప్రదాయం ఇచ్చాడు. అది సీనాయి అరణ్య ప్రాంతం. దానికి ముందు ఉన్నటువంటి సీను అరణ్య ప్రాంతంలో మొట్టమొదట దేవుడు వారికి మన్నాను కురిపించాడు, పురేలను ఇచ్చాడు, వాగ్రూపం ధర్మశాస్త్రం ఇచ్చాడు, విశ్రాంతిని ఆచారం 4 ఇచ్చాడు. ఈ 4 మన క్రమంగా జరుగుతున్నాయి.
అంటే వారికి మన్నాను కురిపించింది ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2.5 నెలల తర్వాత. అంటే ఈ మధ్య 2.5 నెలలు ఏం తిన్నారు మనం ఆలోచన చేయాలి. వారు ఆ రాత్రి వేళ పులియని పిండిని తొట్లతో సహా మూట కట్టుకుని తీసుకొచ్చారు. ఆ తొట్ల పిండి ఎంతవరకు ఉంటుంది? 1 రోజుకి 2 రోజులకి సరిపోయే పిండికి ఉంటుంది, కలుపుకొని ఉంటారు. ఆ పిండిని వారు తొట్ల సహా మూట కట్టుకుని వచ్చారు. 1 రోజు మహా అంటే సర్దుకున్నాడు, 2 రోజులు వస్తుంది. మరి 2.5 నెలలు ఏం తిన్నారు వీళ్ళు? మన్నాను కురిపించలేదుగా దేవుడు. ఈ 2.5 నెలలు ఈ 30 లక్షల మంది ఇజ్రాయేళ్లు ఇంచుమించు, వారితో కూడా ఉన్నటువంటి అనేక మంది అన్ని జనులు, వారు కూడా వచ్చారు కదా వీరితో కూడా. వీరందరూ ఏం తిన్నారు? ఒకవేళ అనుకున్నాం ఈ అన్ని జనులు ఐగుప్తు దేశ బానిసత్వం తప్పించుకోవడానికి వీరితో కూడా రాత్రి వేళ రహస్యంగా వారి బాధలు, వారి ఇళ్లలో శవాలు ఉంటే, వారి బాధల్లో వాళ్ళు ఉంటే వారికి తెలియకుండా వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వీరు దారి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళిపోయారు, లేదంటే ఒక ప్రాంతంలో అందరూ ఒక దేశంగా ఒక పట్టణంగా ఏర్పడ్డారు, లేదంటే వీరితో కూడా వచ్చారో తర్వాత విషయం. ఒకవేళ వీరితో కూడా వచ్చి ఉంటే వారికి కూడా ఆహారం ఈ 2.5 నెలలు పరిస్థితి ఏమిటి? వారు తెచ్చుకున్న తొట్టులోని ఆ యొక్క పిండి మహా అంటే 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత 2.5 నెలలు రాదుగా తెచ్చుకున్నాము ఆ పిండి. ఏం తిని ఉంటారు? వారి యొక్క మార్గంలో ఒక రకంగా మనం చెప్పాలంటే నేడు మన వినికిడిలో ఉన్నటువంటి మాటను ఉపయోగించాలంటే వనభోజనం చేశారని చెప్పాలి. అది అరణ్యంలోనైనా ఎడారిలోనైనా మనం చెప్పుకునేది వనభోజనం అనాలి. ఈ మధ్య మనకు ప్రభుత్వం వారు కూడా వనభోజనాలని, మరి సామాజిక కార్యకర్తలు వనభోజనాలని ఇలాంటి ప్రోగ్రాంలు పెడుతున్నారు కదా. కాబట్టి వారు ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వచ్చిన తర్వాత వారు షూరు అరణ్య మార్గంలో రకరకాల అరణ్య మార్గాలు నడిచారు. ఎందుకంటే దేశ సరిహద్దుల మధ్య నడిస్తే యుద్ధాలు జరుగుతాయేమో, వీరు మరలా భయపడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారేమో అని దేవుడు అనుకున్నాడని కదా మనం గతంలో చదువుకున్నాం, నేర్చుకున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు వీరిని అరణ్య మార్గంలోనే నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అరణ్య మార్గంలో వారికి అరణ్యంలో దొరికేటటువంటి ఆకులు, అలములు, కాయలు, పండ్లు, తర్వాత వేట మాంసము, ఇంకా వారితో ఉన్న మందల మాంసం, వీటితో సర్దుకొని వస్తూ ఉన్నారు. దేవుడైతే వారికి నీళ్లు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాడు. మారా దగ్గర చేదుగా నీళ్ళుంటే మంచి నీళ్ళుగా మార్చాడు. ఇట్లా వాళ్ళకి నీటి దెబ్బది ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా విడిది చేశారు. ఈ రీతిగా వారు నీరు కూడా సమృద్ధిగా పొందుకుంటున్నారు. ఆహారం కూడా వారి నడిచే మార్గంలో దొరికినటువంటి ఆహారము, ఒకవేళ కొరతగా ఉంటే వారి యొక్క మందలు ఉన్నాయి, వారితో కూడా వచ్చినటువంటి మేకలు, పొట్టేళ్ళు, పశువులు ఇవన్నీ ఉన్నాయి, వాటిని కూడా కోసుకొని మాంసాహారం తినవచ్చు. ఇట్లా ఎంతకాలం తింటూ వచ్చారు? 2.5 నెలలు తింటూ వచ్చారు. మందలు అయిపోయి ఉంటాయిగా, వారికి సొంత మందలు, పొట్టేళ్ళు సంఖ్య, మేకల సంఖ్య, వాటికి మేత కావాలి కదా, వీరు తింటూ ఉన్నారు కదా. కాబట్టి అవి కూడా తరిగిపోయి ఉంటాయి, సంఖ్య తగ్గిపోయి ఉంటాయి. ఇక వాటి ఉత్పత్తి కోసం ఏదో మిగుల్చుకుని ఉంటారు కొద్దిపాటిగా. అలాంటి పరిస్థితుల్లో సీను అరణ్యంలో, అయ్యా ఆకలిగా ఉంది, మా దగ్గర ఉన్న మందలేమో మేము వాటిని చంపుకుని ఇంటికి మాకు మందలు కరువు అయిపోతాయి, వాటి ద్వారా మళ్ళీ సంతానోత్పత్తి చేసుకుంటే కానీ మళ్ళీ మనకు మందలు ఏర్పడవు, మరి ఆకలితో ఉన్న ఆహారం కావాలి, పరిస్థితి ఏమిటి? మాలో చిన్న బిడ్డలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు అని మోషే ఆహారం మీద సనగడం మొదలుపెట్టారు. వారి మధ్య దేవుడు ఉన్నాడు కదా, దేవుడు విన్నాడు. వారి సనుగుడు విని దేవుడు మోషేతో మాట చెప్పాడు. మోషే, వారు ధర్మశాస్త్రం అనుసరించురో లేదో మీరు చూడండి, నేను చదువుతాను అన్నమాట. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలెను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెను. నా ధర్మశాస్త్రం వారు అనుసరించడం లేదు అని అంటున్నాడే,
ఎక్కడుంది ధర్మశాస్త్రం? అప్పుడు రాతి పలకలు ఇంకా ఇవ్వలేదుగా. మోషే ధర్మశాస్త్రం రాయలేదు అప్పటికి. కొన్ని దేవుడు రాసినటువంటి రాతి పలకల ధర్మశాస్త్రం సీనాయి పర్వతం దగ్గర ఇచ్చింది. అది నిర్గమకాండ 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం 16వ అధ్యాయంలో ఉన్నాం. దేవుడు అక్షర రూపంలో ధర్మశాస్త్రం ఇవ్వలేదు. మరి ఇక్కడ ధర్మశాస్త్రం అనుసరించరు లేదు అంటున్నాడు. ఏమిటి? దాన్నే నేను ఇందాకేమన్నానంటే వాగ్రూపంలోని ధర్మశాస్త్రము అన్నాను. అంటే ఇక్కడ దేవుడు ఒక వాగ్రూపంలో ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ? మొదటిది, ఏనాటి భత్యము ఆనాడే కుచ్చుకోవాలి. రెండవది, 6వ దినమందు 2 రెట్ల ఆహారం సమకూర్చుకొని దాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే మరుసటి రోజు కూడా ముందు రోజే 6వ రోజే దాన్ని వండుకోవాలి. మరుసటి రోజు వంట చేయకూడదు. మూడవది, 7వ దినమందు వారు విశ్రాంతిగా ఉండాలి. విశ్రాంతి దినాచారం చేయాలి. ఇది దేవుడు వాగ్రూపములో మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలనే దేవుడు ధర్మశాస్త్రము అన్నాడు. వాగ్రూపములోని ధర్మశాస్త్రం. రాతి పలకల మీద ఉన్న ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాగ్రూపములోని ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 1, ఏనాటి భత్యము ఆనాడే కుచ్చుకొనవలని. 2, 6వ దినమందు 2 రెట్లు కుచ్చుకొని సిద్ధపరచుకోవాలి. 3, విశ్రాంతి దినమును వారు ఆచరించాలి. 3 ఆజ్ఞలే ఉన్నాయి. వాగ్రూపంలోని ధర్మశాస్త్రంలో 3 ఆజ్ఞలు, అక్షర రూపంలోని రాతి పలకలనే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇది మనం కూలంకషంగా స్పష్టంగా గ్రహించుకోవాల్సినటువంటి సత్యం. అయితే రాతి పలకల ధర్మశాస్త్రాన్ని సీనాయి అరణ్యంలో ఇచ్చాడు దేవుడు. వాగ్రూపంలోని ధర్మశాస్త్రం సీను అరణ్యంలో ఇచ్చాడు. ఈ తేడా కూడా మనం గమనించాలి. దేవుడు మోషేతో చెప్పాడు, వారు నా ధర్మశాస్త్రం అనుసరించడో లేదో నేను పరీక్షించి తెలుసుకున్నట్లు వారు ఏనాటి భత్యం ఆనాడే. ఈరోజే, రేపటికి కూడా ఈరోజు దాచిపెట్టుకోవడానికి వీళ్ళే అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మోషేతో ఆ మాట చెప్పాడు. మోషే కూడా వెళ్ళి ఆ సర్వ సమాజం చెప్పాడు, మీరు ఎందుకు మా మీద సణుగుతారు? మేము ఏ పార్టీ వారము? మీరు మా మీద సనగడం అంటే దేవుని మీద సనగడమే అవుతుంది. దేవుడు వింటున్నాడు మీ సణుగుల్ని, వినే నాతో ఈ మాట చెప్పాడు కాబట్టి అని ఏం చెప్తున్నాడో చూడండి. 7వ వచనం, యెహోవా మీద మీరు సణిగిన సణుగుడు ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము? మా మీద సనగనేలా అనేది. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను. మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారం? మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు అనేను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను విననని నీవు ఇజ్రాయేలు సర్వ సమాజంతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇజ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేలు సణుగును వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుము అనేను. కాగా 13వ వచనం, సాయంకాలమున పూరేడులను వచ్చి వారి పాళెమును కప్పాను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమనేది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మోషేతో చెప్పాడు, ఇజ్రాయేలుతో చెప్పన్నాడు, మీ సనుగు నేను విన్నాను. ఇదిగో సాయంకాలంలో పూరేళ్ళు వస్తాయి, నీకు మాంసాహారం. అంటే సాయంత్రం తినేస్తారు ఇజ్రాయేలు, మనలాగా రాత్రి వేళ కాదు. సాయంత్రం 7 లోపల తింటారు. ఎందుకంటే సాయంత్రంతో వారికి ప్రతిరోజు ప్రారంభమవుతారు. సాయంత్రం తినేసి 7 గంటలకల్లా తినేసి 9-10 దాకా పని చేసుకుంటారు, పడుకుంటారు. మళ్ళీ ఉదయాన్నే వేకుజామున లేస్తారు. కాబట్టి సాయంత్రం వాళ్ళకి మాంసాహారం. మన భాషలో చెప్పుకోవాలంటే రాత్రిపూట వారికి మాంసాహారం ఇచ్చాడు. మాంసాహారం అరగాలంటే కొంచెం కష్టం కాబట్టి రాత్రిపూట మాంసాహారం తింటే పని చేయకుండా పడుకుంటారు కాబట్టి, విశ్రమిస్తారు కాబట్టి శరీరంలోని రక్తం అంతా కూడా
ఉదరం మీదకి వచ్చి ఆ యొక్క మాంసాహారాన్ని జీర్ణం చేయడానికి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రీతిగా రాత్రిపూట మాంసాహారం ఇచ్చాడు, ఉదయం ఏమో ఆకాశం నుండి వారికి మన్నాను కురిపించాడు. హీబ్రూ భాషలో ఇదేమి అంటే మన్నా. మన్నా అంటే తెలుగులో ఇదేమి అని అర్థం. మన్నా, దాని పేరు మన్నా. మన్నాను కురిపించాడు ఆకాశం నుండి. వారి గుడారం వెలుపలే తెల్లని మంచు, తెల్లని మంచు. ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత ఎండ వేడిమికి ఉదయమున ఎండ పెరుగుతూ ఉంటుంది. ఎండ పెరిగే కొద్దీ మంచు కరుగుతూ ఉంటుంది. కరిగిపోయిన తర్వాత కరగకుండా మిగులుతుంది, అక్కడ తెల్లని గింజల్లాగా కనబడతాయి. ఎంత ఎండకి అది కరగదు. వీరు వెళ్ళి ఆ గింజలు ఏరుకోవాలి. కొత్తిమీర గింజలు అంత సైజులో ఉంటాయి తెల్లటి గింజలు. ఏరుకోవడం కష్టం. ఒక్కొక్కరు ఇంచుమించు పావుసేరు, ఒక్కొక్క తలకి పావుసేరు లెక్కన ఏరుకోవాలి. మీరు అనుకుని ఉండి ఉంటారు, పురేళ్ళు సాయంత్రం పూట పురేళ్ళు ఒక 10, 20, 30 పట్టుకుంటాము, తింటాం ఈజీ. ఉదయం పూటే కష్టం. ఎంతని ఏరాలి? 5 మంది ఉంటే 5 పావుసేర్లు ఏరాలి. కొత్తిమీర గింజల్లాగా ఉండేటటువంటి ఆ గింజల్ని 5 పావుసేర్లు 6 పావుసేర్లు ఏరాలంటే మధ్యాహ్నం దాకా టైం ఏరాలి, కష్టం. పాపం ఐగుప్తు దేశంలో ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఇది వారికి అంత కష్టం అనిపించదు. కానీ కోరుకుని ఉంటారు, ఈ కష్టం కూడా తప్పిపోద్ది కదా, ఆ పురేళ్ళ వలె మాకు ఇది కూడా మంచి సైజులో ఉండేటటువంటి ఒక ముద్దలు గోధుమ ముద్దల్లాగా ఒక 10 ముద్దలు ప్రతి గుడారం ముందు వేస్తే ఆ ముద్దలతో రొట్టెలు చేసుకుని తినేస్తాం కదా, ఏరుకునే పని లేకుండా గంటలు మిగతా టైం అంతా కాలక్షేపం చేసుకుంటాం కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు వారిని సోమరిపోతులుగా చేయడం ఇష్టం లేదు. వారు కష్టపడితే వారికి ఆరోగ్యం కొరకు ప్రతిదినం కొంత కష్టపడాలి. అదే శరీర అభ్యాసం అంటాం. ఆ కష్టం లేని వారే నేడు వాకింగ్ అంటారు, జిమ్కి వెళ్తారు. శరీర కష్టం చేసే రైతులు, కష్టజీవులు, మరి కార్మికులు, వారికి వాకింగ్ అక్కర్లే. వారు చేసేటటువంటి ఆ యొక్క శరీర కష్టమే వారికి ఆరోగ్యం. కాబట్టి వీరి ఆరోగ్యం నిమిత్తం దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. ఉదయం కష్టపడి వారి ఆహారం ఏరుకోవాల్సిందే. రాత్రిపూట వారి గుడారం ఎలుకలకి వచ్చి పురేళ్ళు వస్తాయి, వాటిని పట్టుకొని తినాల్సిందే. ఇది చెప్పాడు. అయితే ఏం చెప్పాడు? ఏనాటి భత్యం ఆనాడే, రేపటికి సమకూర్చుకుందాము, గోతాల నిండా తొక్కి పెట్టుకుందాము అని అందరూ మరి వరకలేసి ఏరుకుంటే కుదరదు. ఎందుకంటే రేపటి వరకు అని ఏరుకున్నావు అని అంటే అది రేపటికి అది కంపు కొట్టిపోదు, అది పాడైపోతుంది. మనం తర్వాత వాక్యాల్లో చూస్తాం. ఒకవేళ నువ్వు తక్కువగా ఏరుకున్నా తలకి ఒక యాప అంటాడు. యాప అంటే తలకు యాప అంటే ఒక పావుసేరు, చెప్పాను కదా, పావుసేరు. ఒక 6 మంది ఉంటే 1.5 సేరు ఏరుకోవాలి. ఒకవేళ తక్కువగా ఏరుకుంటే అది మళ్ళా తలకు పావుసేరు లెక్కన ఫుల్ అయిపోతుంది. దేవుని యొక్క అద్భుత కార్యం. అంటే తక్కువగా సమకూర్చుకున్న వారికి అది తక్కువగాలే, ఎక్కువగా సమకూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలే. దేవుడు అలాంటి అద్భుత కార్యం చేశాడు. దేవుడు వారికి ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ వారికి ఏం కనపడిందంటే మొట్టమొదట 13వ వచనంలో, సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పాను, ఉదయమున మంచు వారి పాళెం చుట్టూ పడి ఉండేది. సాయంకాలం అయింది మాట్లాడిన తర్వాత ఓవరి వస్తూ ఉన్నాయి పురేళ్ళు అంటే ఇంత సైజు ఉంటాయి. వచ్చి పురేళ్ళు పట్టుకోవాలంటే చాలా కష్టం. ఉచ్చులు వేయాలి, వలలు వేయాలి, వెళ్ళాలి, అవి పొలం దగ్గర అరణ్యాల్లో ఉంటే వెళ్ళాలి, వేటాడాలి, కష్టం. దేవుడు వారికి సాయంత్రం పూట ఎక్కడి నుంచి పురేళ్ళు రప్పించాడు. వారి గుడారాల దగ్గరికి వచ్చి వీరి వైపు చూస్తూ ఉన్నాయి, మమ్మల్ని పట్టుకొని చంపుకొని తినండి, మీ ఆకలి తీర్చుకోండి అని. చూడండి, ఆ పురేళ్ళకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పురేళ్ళలారా మీరు నా ప్రజలకు మీరు ఆహారం అవుతారా? ఆ పురేలు అని ఉంటాయి, మా సృష్టికర్తవు నీవు, మేము నీ సొత్తు, మా ప్రాణాలు నీవిచ్చినవే, నీ ప్రజలకు ఆహారం అవడానికి మాకు ఇష్టమే అని ఉంటాయి. ఈ పురేళ్లకు దేవుడి మాట వింటే పరలోకం ఏమి ఇచ్చేది లేదు, వెనకబడి నరకం వేసేది లేదు. అయినా కానీ ఈ పురేళ్ళు దేవుని మాటలకు లోబడి దేవుని ప్రజలకు ఆహారం అవడానికి ఎంతో ఇష్టపడి నేరుగా ఎరుకుంటూ వచ్చి ఎవరైతే తమను పట్టుకుని రెక్కలు విరిచి కోసి రక్తం బయటికి తీసి మరి తమ యొక్క శరీరాలు ఖండఖండాలుగా ఖండించి వండుకొని తింటారో వారి దగ్గరికే వచ్చి
ఒక రకంగా నరమాంస భక్షుల యొద్దకు తెలిసి కూడా కొంతమంది సేవకులు వెళ్ళి స్వార్థ ప్రకటించి వారి చేత వారికి ఆహారమైన వారు ఉన్నారు. ఆ రీతిగా ఈ పురేళ్ళు వచ్చి తమను తినేవారి ఎద్దుకే వచ్చి దగ్గరికి వచ్చి వారి వైపు చూస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఆశ్చర్యం. అరే మా గుడారాల కాడికి వచ్చాయే, గుడారం ముందే వచ్చి వాళ్ళే మా వైపే చూస్తూ ఉన్నాయే, పోయి పట్టుకుందామని చెప్పి చల్లగా పట్టుకోవాలనుకుంటున్నారు. పాపం ప్రయత్నం చేస్తుంటారు. చల్లగా పోయి రహస్యంగా పోయి పట్టుకోవాల్సిన పనిలే, లేక తొందరగా పోయి పట్టుకోవాల్సిన పనిలే. అవి ఎక్కడికి పోవు. వాడి రెక్కలు ఉన్నాయి, తప్పించుకుని ఎగిరి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే వాడి దేవుడు నరకం వేసేదేమి లేదు, అక్కడే ఉంటే వాడికి మోక్షం ఇచ్చేదేమి లేదు. అయినా కానీ దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ప్రజలకు ఆహారం అవడానికి ఇష్టపడి వారు తమ ఎదురు సమీపిస్తూ ఉన్నా కూడా వెళ్ళిపోకుండా అలాగే ఉన్నాయి. వారు వచ్చి పట్టుకొని రెక్కలు విరిసి ఆడ పడేస్తే ఆ చూసిన పక్షి, ఆ పక్షి కూడా అదే రెక్కలు విరిసి ఆడ పడేసి అది కొట్టుకుంటూ ఉందే, ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పి తప్పించుకు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోవడంలే. చూస్తానే ఉన్న ఆ యొక్క పక్షి వచ్చి పట్టుకునేదాకా అట్లాగే ఉంది. పట్టుకుంటున్నా ఒక్కోదాని తర్వాత ఒకరు పట్టుకొని రెక్కలు తీసి ఆడ పడేస్తున్నారు. ఒక మనిషికి 5-6 పెట్టెలు అనుకున్నా కూడా ఒక 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి 10, 60-50 పెట్టెలు పురేళ్ళు పట్టుకొని ఆడేస్తుంటున్నారు. చూడండి పక్షులు దేవుని మాట ఎంతగా వింటున్నాయో. ఒక్క పూట ఆహారం అవడానికి కొన్ని లక్షల పురేళ్ళు. ఇంచుమించు వీళ్ళు 30 లక్షలుగా లెక్కేసాం బయలుదేరినప్పుడు. ఇజ్రాయిల్ ఐగుప్తు బయలుదేరినప్పుడు 30 లక్షలు ఇంచుమించు అన్నాం. వారితో కూడా అనేక మంది అన్ని జనులు. ఒకవేళ వారు కూడా వీళ్ళతో ఉంటే వీళ్ళకి కూడా ఆహారం అదే కదా. కాబట్టి ఈ అన్ని జనులు కూడా వీళ్ళతో పాటు పురేళ్ళు ఆ మన్నా కూడా తిన్నారేమో ఉంటే. లేకుండా మనం ఇదివరకు అనుకున్నట్టు వేరే ఒక ప్రాంతంలో వారు ఒక సపరేట్ అయిపోయినట్టు వాళ్ళకి లేదు, వీరికి మాత్రమే. కాబట్టి ఆ పురేలు పట్టుకొని రాత్రిపూట వండుకున్నారు. తినేటప్పుడు అనుకుంటూ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, మనం కష్టపడకుండానే అబ్బా ఎంత మంచి మాంసం. ఐగుప్తు దేశంలో మనం ఆ మాంసం ఈ మాంసం తిన్నాం కదా, ఇక్కడ ఈ పురేలు ఎప్పుడు తిన్నాము. ప్రారంభంలో ఆనందంగా హాయిగా దేవుడిని స్తుతిస్తూ తిన్నారు. ఆ రాత్రి వేళ బాగా తిన్నారుగా, పడుకున్నారు. ఉదయానికి అరిగిపోయింది. మళ్ళీ ఉదయం ఆహారం కావాలిగా. అది అరణ్యము, అక్కడ ఎంతకాలం ఉంటారో వీళ్ళకి తెలియదు. మళ్ళీ దేవుడు మేఘం పైకి లేచి ముందు నడిచి వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడు దాకా ఉంటారో తెలియదు. కాబట్టి వాళ్ళు కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, తోటలు కానీ, పొలాలు కానీ వేసుకునేది లేదు. కాబట్టి దేవుడిచ్చిన ఆహారం మీద ఆధారపడాలి. ఏనాటి బతిం ఆనాటే. మనం ప్రభు ప్రార్థన చెప్పినట్టుగా మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. ఆ రీతిగా వారికి అనుదినాహారం దేవుడు దయచేసేదాకా వేచి ఉండాల్సిందే. తెల్లారు లేసారు, ఆకాశం తట్టు చూస్తూ ఉన్నారు అందరూ. మేఘం తట్టు కాదు, మోషే తట్టు కాదు. ఎందుకంటే మోషే చెప్పాడుగా, ఆకాశం దేవుడు మీకు ఉదయాన్నే ఆహారం అని. ఆకాశం తట్టు చూస్తుంటే అంత తెల్లగా ఉంది, సూర్యుడు కనపడడంలే, ఆకాశం కనపడడంలే, అంత తెల్లటి మేఘం భూమి మీదకి వస్తుంటేగానే ఉంది. ఏందని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ తెల్లటి మేఘంలాగా వచ్చేది దూది పింజల్లాగా విభాగించబడి వారి పాళెము అంతా కూడా వాడి గుడారాల చుట్టూ దూది పింజల్లాగా అక్కడక్కడక్కడ వాలిపోతాం. అది వాలిన తర్వాత అప్పుడు సూర్యకిరణాలు కనబడతా ఉన్నాయి. మెల్లిగా సూర్యకిరణాలకి ఈ దూది పింజల్లాగా వాలినటువంటి మంచు కణాలు కరిగిపోతూ ఉండగా అందులో వారికి తెల్లటి కొత్తిమీర గింజల సైజులో తెల్లటి గింజలు కనబడతా ఉన్నాయి. ఇదేమి అన్నారు అంటే హీబ్రూలో మన్నా అన్నారు, అంటే తెలుగులో ఇదేమి అని. మోషే అంటున్నాడు, ఇది యెహోవా మీకు ఇచ్చు ఆహారము అన్నాడు. ఓ ఇది మాకు ఆహారమా అంటే దీన్ని మనం సేకరించుకొని తలకి ఒక పావుసేరు లెక్కన ఏప లెక్కన మరి చూడండి. యాప అనే మాట ఊరుకుని చెప్తున్నా మీకు. అది కూడా యాప కాదు, క్షమించండి, 16వ వచనం చెప్తున్నాను. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్క ఓమేరు అంటే పావుసేరు. అంటే ఓమేరు అంటే యాప అంటే యాపాలో 10వ భాగం. యాప అంటే 2.5 సేరు. అది మనం 36వ వచనంలో చూస్తాం. 16వ అధ్యాయం 36వ వచనం. ఓమేరు అనగా యాపాలో 10వ భాగము. యాప అనే కాడ నంబర్ ఇచ్చి కింద ఫుట్ నోట్లో ఏం చెప్పాడంటే 2.5 సేరు అన్నాడు.
2.5 సేరుని 10 భాగాలు చేస్తే ఒక పావు సేరు, ఒక సేరుకి 4 పావు సేర్లు, 2 సేర్లకి 8 పావు సేర్లు, అర సేరుకి 2 పావు సేర్లు, అంటే 10 పావు సేర్లు. యాపాలో 10వ భాగం అంటే పావు సేరు, ఓమేరు అంటే పావు సేరు. కాబట్టి తలకి ఒక పావు సేరు లెక్కన ఈ మన్నాను ఏరుకోవాలి. కాబట్టి ఉదయాన్నే చూచినటువంటి ఆ గింజలు చెప్పాడు, ఇదిగో ఇవి దేవుడు మీకు ఇచ్చే ఆహారం అన్నాడు. ఇక అందరూ కూడా వాళ్ళు ఎగిరినటువంటి ఆ యొక్క ఓమేలు కొలమాను అది తీసుకుని దాంట్లో ఏరుకుంటా ఉన్నారు. ఒకవేళ 4 ఉన్నారనుకోండి గుడారంలో ఒక సేరు, ఒకవేళ 8 మంది ఉంటే 2 సేర్ల పాత్ర ఏరుకుంటూ ఉన్నారు. అందరూ ఇంతెలా పాది వచ్చి ఏరుకుంటూ ఉన్నారు. కొన్ని గంటలు పడుతుంది ఏరుకోవడానికి, ఏరుకుంటా ఉన్నారు. కొంతమంది ఎక్కువగా ఏరుకున్నారు. మోషేకి తెలిసింది, సమాజ పెద్దలు చెప్పారు, మోషే గద్దించాడు. కానీ అది మరుసటి రోజుకి అది పాడైపోయింది. మరుసటి రోజు మరలా దేవుడిచ్చిన ఆహారాన్ని దాన్ని మరలా సమకూర్చుకోవాల్సిందే. కొంతమంది తక్కువగా కూర్చుకున్నారు. అంటే బలహీనులు, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు ఉండేవారు ఉంటారు, పురుషులు ఎక్కువ మంది లేకుండా. వారికి సమకూర్చుకోవడానికి టైం కుదరలే. చూసుకుంటే వాళ్ళ అదే టైం ప్రకారం ఎక్కువ కూర్చోలేకపోయినారు, సమకూర్చుకోలేకపోయినారు. తక్కువ అయింది. తక్కువైనా కూడా అది వీరికి ఓమేరు లెక్కన, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు లెక్కన అయిపోయింది. అద్భుత కార్యం. ఎక్కువగా సమకూర్చుకున్న వారికి ఓమేరు లెక్కన అయిపోయింది, మిగతా అది పాడైపోయింది. తక్కువగా సమకూర్చుకున్న వారికి అది ఫుల్ అయిపోయింది. దేవుని యొక్క అద్భుత కార్యం అది. ఆ రీతిగా అనుదినము వారు ఆహారము సమకూర్చుకొని, ఉదయము మన్నా, రాత్రివేళ మాంసాహారం, ఉదయం మన్నా, సాయంత్రం మాంసాహారం, మన్నా మాంసాహారం, మన్నా మాంసాహారం. ఆరో రోజు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దేవుడు వాగ్రూపం ఇచ్చిన ధర్మశాస్త్రం ఏమిటి? 6వ రోజు దేవుడు 2 రెట్లు ఆహారం వారికి కురిపిస్తాడు. దాన్ని వీళ్ళు సమకూర్చుకోవాలి. అంటే 7వ రోజు యొక్క సమకూర్చుకునే పని కూడా 6వ రోజే సమకూర్చుకోవాలి. 7వ రోజు పని కూడా 6వ రోజే చేసుకోవాలి. సమకూర్చుకోవడం, వండుకోవడం, రొట్టెలు చేసుకోవడం, సిద్ధపరచడం అంతా కూడా. 7వ రోజు విశ్రాంతిగా ఉండాలి. ఏ పని చేయకూడదు, వంట చేయకూడదు, పొయ్యిలు గెచ్చుకోవడం, సమకూర్చుకో, ఏ పని చేయకూడదు. కాబట్టి 6వ రోజు దేవుడు విస్తారంగా కురిపించాడు. వీరు 2 రెట్లు సమకూర్చుకున్నారు. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ 6 రోజులు ఎక్కువగా మరుసటి రోజు వరకు సంపాదించుకుందాము, రేపు మళ్ళీ వస్తుందో లేదో అనుకునే వాళ్ళు దురాశతో 2 రెట్లు సమకూర్చుకున్న వారికి పాడైపోయింది. అనుకుందాం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఇట్లా సోమవారం, ఆదివారం నుంచి శుక్రవారం వరకు 6 రోజులు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఈ 6 రోజులు, 6వ రోజు మినహాయిస్తే ఈ 5 రోజులు ఎక్కువగా సమకూర్చుకున్న వారికి పాడైపోయింది. ఈ 6వ రోజు 2 రెట్లు సమకూర్చున్న వారికి పాడు కాదు. అది మరొక అద్భుతం. వాళ్ళు మొన్న సమకూర్చుకున్నారు ఎక్కువగా, అది పాడైపోయింది కదా. ఈరోజు 2 రెట్లు మనం సమకూర్చుకుంటే రేపు పాడైపోద్దేమో అనుకున్నారు, పాడు కాదు. అదొక అద్భుత కార్యం. అది ముందుగానే పాడు కాలేదు, రొట్టెలు చేసుకున్నారు, మరుసటి రోజు తింటున్నారు. దాంతో చేసుకున్న మరుసటి రోజు వరకు ఉండే రొట్టెలు పాడైపోలే, అంతమంది పాడైపోయినాయి. మన్నాగా పెట్టుకున్న రొట్టెలుగా చేసిన పాడైపోయినాయి. అద్భుత కార్యం. ఆ అద్భుతాన్ని మాట్లాడుకుంటూ, ఆ అద్భుతాన్ని వాళ్ళు తింటూ, అద్భుతంగా ఇచ్చిన యొక్క ఆ రొట్టెలను తింటూ వాళ్ళు ఆ రోజంతా, అంటే శుక్రవారం సాయంత్రం పురేళ్ళు 2 రెట్లు, ఉదయం మన్నా 2 రెట్లు సమకూర్చుకోవాలి. వాటితో ఆహారం సిద్ధపరచుకోవాలి. అది మరుసటి రోజు వరకు పాడైపోదు. 7వ రోజు కూడా అది అలాగే ఫ్రెష్గా ఉంటుంది, దాన్నే తినాలి, విశ్రాంతిగా ఉండాలి. ఆ అద్భుతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ, అంటే దేవుని మాటలు, అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరచుకోవాలి. ఇది దేవుడు చేసినటువంటి మరొక అద్భుత కార్యం. అయితే చూడండి, 22వ వచనం చదువుతాను, 20వ వచనం నుంచి. వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపగొట్టాను. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు ఉన్న విషయం అది. మోషే వారి మీద కోప్పడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనముకు తగినట్టుగా కూర్చుకునేది. ఎండవేడి మీకు అది కరిగిపోయాను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేలు చొప్పున 2 అంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలిపేది. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది,
రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకోండి అని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకునేది. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు ఆ దినమందు కూర్చుకొనవలెను. విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగాను. ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక 6వ దినమున 2 దినములు ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన తన చోట నుండి చెయ్యి ఉండవలెను. 7వ దినమున ఎవడనూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనేను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. కాబట్టి సీను అరణ్యములో దేవుడు వారికి ఏమేమి ఇచ్చాడు? ముగించబోతున్నాను, మరలా చెబుతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. సీను అరణ్యములో వారికి వాగ్రూపంలో ధర్మశాస్త్రం ఇచ్చాను. సీనాయి అరణ్యములో రాతపూర్వకమైన ధర్మశాస్త్రం ఇచ్చాను. ఈ సీను అరణ్యంలో వాగ్రూపంలోని ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ వాగ్రూపంలో ధర్మశాస్త్రం 3 ఆజ్ఞలు ఉంటాయి. సీనాయి అరణ్యంలో రాతి పలకల మీద అక్షర రూపంలో ఇచ్చిన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా మర్చిపోకూడదు. ధర్మశాస్త్రం, వాగ్రూపం ధర్మశాస్త్రం ఇచ్చాడు. రెండవది మన్నా ఇచ్చాడు, పురేళ్లను ఇచ్చాడు, విశ్రాంతిని ఆచారం ఇచ్చాడు. ఈ 4 విషయాలు సీను అరణ్యంలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి విశ్రాంతి దినం ఎక్కడ ప్రారంభమైంది? సీనాయి పర్వతం దగ్గర కాదు, సీను అరణ్యంలో ప్రారంభమైంది. దానికంటే కొద్ది రోజులు ముందే ప్రారంభమైంది. కాబట్టి సీను అరణ్యంలో ప్రారంభమైన ఆ విశ్రాంతి దినము సీనాయి అరణ్యంలోని రాతి పలకల మీద ఆజ్ఞల్లోని ఒక ఆజ్ఞ రూపం దాల్చింది. అది తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. రేపు ఈ 16వ అధ్యాయంలోని మిగిలిన భాగం, అంటే 31వ వచనం నుంచి మిగిలిన భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయే అంశం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే చాలా సందేహాలకి నివృత్తి కలుగుతాయి రేపటి వర్తమానంలో. ఎందుకంటే మన్నా అనేది దేవదూతల ఆహారం అని బైబిల్లో ఉంది. ఆకలి దప్పులు లేని దేవదూతలకు అది ఆహారం ఎట్లా అయింది అనే సందేహం కొంతమందికి. అలాగే అది ఆకాశ ధాన్యం అనే వాక్యంలో ఉంది. అది ఆకాశంలో దేవతలు పండిస్తారని చాలామంది చెప్పారు, చాలామంది బోధకులు చెప్పారు. అది ఎలాగో అనేది రేపటి వర్తమానంలో అది కూడా సందేహ నివృత్తి చేసుకుంటాం. అలాగున అసలు మన్నా అనేది దాని యొక్క గుణం ఏమిటి? దాని గుణం దాని స్వభావమా, లేక దేవుని యొక్క మాటకు ప్రతిఫలమా? ఈ మన్నా అనేది మరి ఇప్పుడు ఎట్లా ఉందా లేదా? నిజంగా దేవతల ఆహారమా? అయితే ఎలాగు, కాకపోతే ఎలాగు? ఈ సందేహాలన్నిటికీ రేపటి వర్తమానంలో నివృత్తి కలుగజేస్తాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, సీను అరణ్యంలో విశ్రాంతి దినాన్ని వారు ప్రారంభించారు. అది వారికి ధర్మశాస్త్రంలో కూడా ఆజ్ఞ రూపంలో దేవుడు అందించాడు. తరతరాలుగా నిత్య కట్టడి అన్నాడు. కానీ మనం కూడా ఆ విశ్రాంతి దినం తర్వాత పరిశుద్ధ దినం, ఆదివారం దేవుడు మన ప్రభు దినంగా ఇచ్చాడు. ప్రతి ప్రభు దినాన్ని మనం గణపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని గ్రంథాన్ని గణపరచాలి, దేవుని మందిరాన్ని గణపరచాలి, దేవుని దినాన్ని గణపరచాలి. దేవుని గణపరిస్తే దేవుడు వారిని గణపరుస్తానన్నాడు. దేవుని గ్రంథాన్ని గణపరిస్తే 1 కీర్తన ప్రకారంగా జయ జీవితం ఇస్తా అన్నాడు. దేవుని మందిరాన్ని గణపరిస్తే వానికి సమృద్ధి అయిన ఆశీర్వాదం అన్నాడు. దేవుని దినాన్ని గణపరిస్తే దేశం యొక్క అత్యున్నతమైన స్థానాల్లో వస్తానన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. కాబట్టి దేవుని విశ్రాంతి దినము అనగా పరిశుద్ధ దినాన్ని, ప్రభు దినాన్ని మనం గణపరుచుదాం, దేవుని చేత హెచ్చించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టిరి నడుపుదల, దేవుని ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ఆమెన్, ఆమెన్.